ఈ మరి అమ్మ నాన్న చెప్పింది మీలాగే ఇప్పుడు అమ్మాయి సపోర్ట్ చేశారు అలానే వినండి ఒకసారి మీరు ఎలా అయితే ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారో ఇట్లా అమ్మాయి తప్ప చెప్తున్నారు మీరు అబ్బాయి సపోర్ట్ చేస్తున్నారు అలానే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ మగోడు ఏం చేస్తే చెల్లితే అని చెప్పేసి అంటున్నప్పుడు అమ్మాయి ఎవరు చెప్పుకునేది మీరు చెప్తారా మీరు తెలుస్తారా అమ్మాయి చేసిన చిన్న తప్పేమంటే ఎందుకంటే నా బిడ్డ లాగిన ఆ పాప కూడా నేను ఆ పాప చేసిన నేను అన్ని అబ్జర్వ్ చేశాను నిజంగా సత్యంగా అమ్మాయి మాట్లాడే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను ఇప్పుడు భర్త గురించి ఒక సోషల్ మీడియాలో చెప్తే బ్యాడ్ గా చెప్పకూడదండి వాడు ఎదవగా ఉండి వాడు ఏమగా అది నేను మరీ చెప్తానంత వరకు ఇట్లా వస్తారండి ఒక్క మాట చెప్తానండి నీ భర్త ఎదవగా ఉండి వాడు ఒక పచ్చి ఎదవగా ఉండి కానీ యూట్యూబ్ లో వచ్చి నా మొగుడు ఇటుమింటాడు నా మొగుడు చేస్తానని చెప్పేదాని వల్ల ప్రతి ఒక్క దగ్గర మొగుడు ఈ మరి కానీ అసలు ఆ మరి మానేదానికి కారణం ఉండదండి ఆ అబ్బాయి ఈ రోజు ఆ మరి తారడానికి కారణం ఈ అమ్మాయి యూట్యూబ్ లో వచ్చి పబ్లిక్ గా చెప్పడం నా మొగుడు ఈ మరి చేస్తాడు ఆ మరి చేస్తాడు చెప్పేదాని వల్ల ఆ అబ్బాయి చిన్నగా మెంటల్ గా ఇదయ్యి వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు కానీ ఆ నా కొడుకు చేసింది తప్పే అండి వాడిని ప్రాణానికి ప్రాణం వాడిని నరకాలి ఎందుకంటే వాడు చేసిన తప్పు ఎందుకంటే ఆ పాపకి చిన్న వయసులోనే పెళ్లి చేశాడు ఆ పాప ఏం చేస్తుందో తెలియదు ఒక ఆటలాడుకునే అమ్మాయి అండి ఆ అమ్మాయి కూడా అమ్మాయికి ఒక 20-30 ఉండదా ఆటలాడుకునే అమ్మాయి అండి ఇష్టం లేదట ఒక మాట అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి ఎందుకు చేస్తారు తల్లిదండ్రులు ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని చూసాను నేను ఆ అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ చేయండి పెళ్లి కష్టంగా చేసేదాని వల్ల ఏమైంది ఆ అమ్మాయి ఒక చిన్న వయసు ఆ అమ్మాయి యూట్యూబ్ లో అంతా చెప్తాందంట ఆ అమ్మాయి తెలియని వయసు అసలుకి ఆ అమ్మాయి ఏం చేస్తాడు చెప్పిన దాని వల్ల ఏం చేశాడు వీడు సైకో లాగా అయినాడు చంపేశాడు ప్రాబ్లం ఆనే జరిగిందండి అంతే నేనేం చెప్తానంటే ముందు మోనాలు చేసిన తప్పండి ముందు వాడికి మాత్రం ఏదో ఒకటి పడాలి కానీ అమ్మాయిలు కూడా డిసైడ్ చేసే తప్పు కదండి 12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి లవ్ అనే ప్రేమతో 4 కేజీ కండ ఉండదండి అసలుకి ఆ అమ్మాయి ఒంట్లో 4 కేజీ కండ ఉండదు 12-13 లవ్ అంట